పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. మనతో పాటుగా ఒక విశిష్టమైనటువంటి అతిథి ఉన్నారు. తను నటి, నర్తకి. తన కళ్ళు నవరసాలు పలికిస్తాయి. ఒకవైపు నటి, ఇంకొక వైపు నర్తకి. ఏది బాగా నచ్చుతుంది మీకు, మనసుకు నచ్చింది అంటే? ఏది చేసినా, ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేయటం, ఇష్టపడి చేయటం అనేది ఇంపార్టెంట్. యూ హ్యావ్ రికార్డ్స్ ఆన్ యువర్ నేమ్. భారతదేశాన్ని రిప్రజెంట్ చేశారు. వెరీ యంగ్ ఏజ్ లోనే వెళ్ళారు ఒక డాన్సర్ గా. ఐ వాజ్ జస్ట్ అరౌండ్ 15 years. చిన్నపిల్ల, ఇదేమో చాలా పెద్ద ప్రోగ్రాము, చేయగలుగుతుందా అని పక్కన వీళ్ళందరూ అన్నా కూడా, శోభానాయుడు కూడా ఒకప్పుడు చిన్నదే కదా, తర్వాతే కదా ఎదిగింది. Very big show, 17 countries, 17 days, 17 shows and 1 prize. It is a competition. కూచిపూడి నుంచి మీరు వచ్చారు, బట్ ఆ తర్వాత మళ్ళీ ఇటువైపు వచ్చేసారు ఈ ఫీల్డ్ లోకి. ఎప్పుడు వచ్చారు మీరు? ఇంకొక షోకి అలాగే తారే కాన్సెప్ట్ లో జరుగుతున్నప్పుడు బాపిరెడ్డి గారు చీఫ్ గెస్ట్ వచ్చారు. ఆయన చూసి మా మదర్ని అడగడం జరిగింది. అప్పుడే ఈటీవీ లాంచ్ చేస్తున్నారు. అవునా, డాన్స్ అవ్వాలనేది కూడా మీకు అనిపించలేదు? ఐ డ్రీమ్ లాగా, మీ ఐ డ్రీమ్ లాగా, ఐ డ్రీమ్. పవర్ కావాలి అన్నారు. మీరేమన్నా కొంచెం ఇండికేషన్, హింట్ ఏమన్నా ఇస్తున్నారా? ఆర్ యూ గోయింగ్ టు జాయిన్ పాలిటిక్స్? ఈ రోజు సీఎం గారు చెప్తే వింటారు. అదే సీఎం, అదే మనిషి మంచి మాటలే చెప్తారు. నిన్న చెప్తే ఎందుకు వినరు? సీఎం చైర్ లో కూర్చొని చెప్తేనే వింటారా? సీరియల్స్ అనుకున్నప్పుడు ఇంత చక్కగా నవ్వుతో హ్యాపీగా కనిపించే మీరు అంత నెగటివ్ రోల్స్ ఏంటి అసలు? చూడగానే భయం వేసేట్టు. ఈ విషయం మాత్రం నేను సుమన్ గారిని కూడా డైరెక్ట్ గా అడిగాను. నేను చేసే క్యారెక్టర్స్ కి ఎలా అంటే తిట్టుకుంటేనే క్యారెక్టర్ పండినట్టు, ఆ క్యారెక్టర్ అది కాబట్టి. బట్ జ్యోతి రెడ్డి ఇస్ నాట్ దట్. అకాడమీ పెట్టుకున్నారా మరి? లేదండి, పెట్టలేదు. ఎందుకలా? అంటే నా అంత పర్ఫెక్ట్ గా నేర్చుకునే డాన్సర్స్ నాకు దొరకలేదేమో. సీరియల్స్ తీసేవి, మెగా సీరియల్స్, దీంట్లో తీస్తున్నప్పుడు కూడా కమిట్మెంట్ అడుగుతున్నారు అని, వాళ్ళకి నచ్చకుండా ఉంటే తీసేస్తారు అనేది నిజంగా అలా ఉందా పరిస్థితి? 2 చేతులు కలిస్తేనే చప్పుడు వస్తుంది. ఇప్పుడే నేను ఇప్పుడు వచ్చే కొత్త ఆర్టిస్టులకు కానీ ఎవరికైనా ఒకటే మాట చెప్తానండి, నిజంగానే ఇటువంటివన్నీ ఉంటే మేము ఇంతకాలం ఇండస్ట్రీలో ఉండలేం కదా. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనతో పాటుగా ఒక విశిష్టమైనటువంటి అతిథి ఉన్నారు. తను నటి, నర్తకి. తన కళ్ళు నవరసాలు పలికిస్తాయి. తను ఆ సీరియల్లో ఉన్నారు, లేదో స్టేజ్ మీద ఉన్నారు అంటే కంప్లీట్గా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ తనే అయిపోతారు. మనతో పాటుగా ఉన్నారు జ్యోతి రెడ్డి గారు. హలో అండి, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు మీరు? ఐఎమ్ బ్లెస్డ్. అర్థమవుతోంది. సో ఎక్కడున్నా ఫస్ట్ జ్యోతి రెడ్డి గారు అలా కనిపిస్తూ ఉంటారు. అలా పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని, ఈవెన్ విలనిజం చూపించినప్పటికి కూడా, నెగటివ్ రోల్స్ చూపించినప్పటికీ, కామెడీ అయినా, ఇవన్నీ ఒక ఎత్తు. ఫస్ట్ మిమ్మల్ని చూడగానే మంచి నర్తకి, ఒక కూచిపూడి డాన్సర్ అయిన, కొంచెం కూచిపూడి డాన్సర్ని పక్కన పెట్టారా? ఇంట్లో ఏమన్నా ఉన్నారా? జ్యోతిరెడ్డి గారే బయట కనిపిస్తున్నారు మాకు మొత్తం ఒక నటిగా. లేదండి, అంటే కూచిపూడి ఎవరైనా ప్రోగ్రామ్స్ అడిగారనుకోండి, అంటే యూజువల్లీ బయట ప్రోగ్రామ్స్ కొంచెం తక్కువగానే ఉన్నాయి. బట్ ఛానల్స్లో మనకి ఫెస్టివల్ స్పెషల్స్ అవి షోస్ జరుగుతూ ఉంటాయి. అప్పుడు ఎప్పుడు ప్రోగ్రామ్ అడిగినా నేను క్లాసికల్ కంపల్సరీ పర్ఫార్మెన్స్ చేస్తాను. సో అక్కడ మాత్రం ఐఎమ్ టేకింగ్ ఛాన్స్ టు షో మై డాన్స్. ఎగ్జాక్ట్లీ. సో నేను వెరీ ఫస్ట్ మిమ్మల్ని చూసింది నటిగానే చూశాను. దూరదర్శన్ సీరియల్స్లో అప్పుడు ఉండేవి సింగిల్ ఎపిసోడ్ ప్రోగ్రామ్స్ ఉండేవి. 1/2 hour, 45 minutes, అంటే 2 hours అలా ఉండకపోయేది, అంత లెంతీగా ఉండకపోయేది. ఆపోజిట్ అశోక్ కుమార్ గారి దాంట్లో అప్పుడు చూశాను. ఆ తర్వాత సెకండ్ టైం మిమ్మల్ని చూసింది తెలుగు యూనివర్సిటీలో. మీరు ఒక డాన్స్ స్టూడెంట్, డిగ్రీ చదువుతున్నప్పుడు చూశాను. సో ఒకవైపు నటి, ఇంకొక వైపు నర్తకి. ఏది బాగా నచ్చుతుంది మీకు, మనసుకు నచ్చింది అంటే? అన్నీ ఐ ఎంజాయ్. వాట్ ఎవర్ ద వర్క్ ఐ డూ, ఐ ఎంజాయ్. మేబీ దట్ ఈస్ ద సీక్రెట్. స్టిల్ వీఆర్ ఎగ్జిస్టింగ్ అంటే. బికాజ్ ఏది చేసినా, ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేయటం, ఇష్టపడి చేయటం అనేది ఇంపార్టెంట్. సో ఐ లైక్ ఎవ్రీథింగ్. ఓకే, ఎలా వచ్చారు మరి? ఇప్పుడు నర్తకిగా మీరు ఉన్నారు, బోల్డ్ అని పర్ఫార్మెన్సెస్ చేశారు. యూ హ్యావ్ రికార్డ్స్ ఆన్ యువర్ నేమ్. మీ పేరుతో రికార్డ్స్ కూడా ఉన్నాయి. భారతదేశాన్ని రిప్రజెంట్ చేశారు. వెరీ యంగ్ ఏజ్లోనే వెళ్ళారు ఒక డాన్సర్గా. అక్కడ నుంచి ఇటు వచ్చేసారు మీరు అసలు? కరెక్ట్. శాండిల్య గారు అంటే మేబీ గాడ్ ఫాదర్స్ అంటారు చూడండి, అలా ఉంటే ఎవరైనా ఇది అలా కంటిన్యూ అవుతుందేమో.
బట్ వెరీ అన్ఫార్చునేట్ ఎట్ దట్ పాయింట్ శాండిల్య గారు కాలం చేశారు. అప్పుడు ఆయన అన్నమాచార్య ట్రస్ట్ అని దానికి ఆయన హెడ్గా ఉండేవారు. సో ఆయన నన్ను నమ్మి తీసుకెళ్లారు జర్మనీకి. తీసుకెళ్ళడం కూడా ఒక త్యారే కాన్సెప్ట్లో ఒక పర్ఫార్మెన్స్ జరుగుతూ ఉంటే హీ వాజ్ ద చీఫ్ గెస్ట్. ఓకే. సో చూసి చిన్నపిల్ల, అప్పుడు చాలా చిన్నదాన్ని, ఐ వాజ్ జస్ట్ అరౌండ్ 15 years. 15లో ఉన్నాను, చిన్నపిల్ల, ఇదేమో చాలా పెద్ద ప్రోగ్రాము, చేయగలుగుతుందా అని పక్కన వీళ్ళందరూ అన్నా కూడా శోభానాయుడు కూడా ఒకప్పుడు చిన్నదే కదా, తర్వాతే కదా ఎదిగింది. సో ఈ అమ్మాయిలో ఆ టాలెంట్ ఉంది, షీ కెన్ డూ. అంటే వీ హ్యావ్ టు రిప్రజెంట్ ఇండియా. అది ఇట్స్ అ వెరీ బిగ్ షో, 17 countries, 17 days, 17 shows and 1 prize. It is a competition. ఓ, సో 17 కంట్రీస్ మధ్యలో అవుతోంది, కంట్రీస్ మధ్యలో అవుతోంది. అండ్ ఇండియాని రిప్రజెంట్ చేయాలి. ఎక్కడ ఇది? జర్మనీలో. ఓకే. అది శోభానాయుడు గారు కానీ మంజు భార్గవి గారు కానీ వాళ్ళు రావాలని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఈయనేమో ఈ అమ్మాయి కూడా చేస్తుంది అని నన్ను పెట్టారు తీసుకెళ్ళి. ఐ వాజ్ టూ యంగ్ అండ్ ఐ వాజ్ వెరీ న్యూ. అప్పుడే ఎలా చేస్తుంది ఈ అమ్మాయి, చేయగలుగుతుందా అంటే, ఆయన డార్టీ న్యూ డాట్ అని ఆవిడ అక్కడి నుంచి అన్నమాచార్య ట్రస్ట్ని మేనేజ్ చేసేవారు. ఆవిడకి ఈయన చెప్పారు, ఆ అమ్మాయి కనుక చేయలేకపోతే కంప్లీట్ టీమ్కి టూర్కి అయిన డబ్బులంతా నేనే పెట్టుకుంటాను. ఓ, టోటల్గా ఆ అమ్మాయి కనుక ఇఫ్ షీ కెనాట్ డాన్స్. అంత కాన్ఫిడెన్స్ ఉంది మీ మీద? అంత కాన్ఫిడెంట్గా ఆయన చెప్పేశారు. ఈ విషయం మాకు తెలియదు ఆయన అలా చెప్పారని. నన్ను ప్లేస్ చేశారు, మా మదర్కి కూడా టికెట్ పెట్టారు, బికాజ్ ఫస్ట్ ఐ వాజ్ ట్రావెలింగ్. సో వెళ్ళాము. వెళ్ళిన తర్వాత దట్ వాస్ ద ఫస్ట్ షో. మన ఫ్రాంక్ఫర్ట్లో దిగగానే, ఫ్లైట్ దిగగానే డైరెక్ట్గా స్టేజ్ దగ్గరికి తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్తే ఫస్ట్ పర్ఫార్మెన్స్ అక్కడే అన్నారు. అప్పటికే జెట్ లాగ్ ఉంటుంది, ఫస్ట్ ఫ్లైట్ టు ద ఓవర్సీస్. సో నాకు జెట్ లాగ్ అంతా ఉంది, ఫుడ్ తినలేదు, అక్కడ ఫుడ్ ఏముంటుందో తెలియదు, ఏం తెలీదు. సో ఐ వాజ్ నెవర్ యూస్ టు టీ కాఫీస్. మిల్క్ ఒక్కటి తాగుతాను అంటే ఇంత పెద్ద గ్లాస్ మిల్క్ తీసుకొచ్చారు. తీసుకొచ్చి దట్ వాజ్ మై ఫుడ్ ఓవర్ నైట్. ఆ రోజు పర్ఫార్మెన్స్ చేశాను. చేసిన తర్వాత యాక్చువల్లీ 17 shows కదా, 17 ఫర్ ద కాంపిటీషన్. బట్ అంటే ఒకటి కూచిపూడి ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి డిఫరెంట్ బ్యాలెన్స్ అలా ఉంటాయి? ఎలా ఉంది? లేదు, ఓన్లీ కూచిపూడి ఐ హావ్ టు పర్ఫార్మ్ ఫ్రమ్ 17 countries. విత్ 17 countries ఐ హావ్ టు కాంపిటీట్. లైక్ క్రికెట్ ఎలా జరుగుతుంది మనకి, అలాగా ఐ హావ్ టు కాంపిటీట్ విత్ ఆల్ కంట్రీస్. అది ఫైనల్ గా ఎవరు వస్తారు? ఫైనల్ గా 2 మిగులుతారు క్రికెట్ లో మిగిలినంటే. ఆ 2తో కూడా కాంపిటీట్ చేసి మనం ఫస్ట్ నిలబడాలి. అది అక్కడ. సో అయిపోయింది. ఆ రోజు ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అదర్ దాన్ కాంపిటీషన్ 17 shows ఏవైతే ఉన్నాయో వాళ్ళకి 8 shows మళ్ళీ ఫిక్స్ అయిపోయింది. నా ఫస్ట్ అడిషనల్ ఫిక్స్ అయింది నా ప్రోగ్రామ్ చూసిన తర్వాత. దెన్ దే రివీల్డ్, ఈ అమ్మాయి చేయలేకపోతే మొత్తం టీంకి అయిన ఖర్చు అంతా పెట్టుకుంటానన్నాను. 8 shows వచ్చినాయి. ఇప్పుడు 1 shotతో 8 shows వచ్చాయి. సో దట్ ఈస్ జ్యోతి రెడ్డి. అక్కడి నుంచి ఇంకా నేను ఆజ్ మే ఊపర్ నీచే. బట్ గాడ్స్ గ్రేస్ వీ వన్ ద షో. సో మనకే కప్ వచ్చింది, ఇండియా గెలిచింది. సో లాస్ట్లో నేను జర్మన్ నేషనల్ యాంథమ్ వాళ్ళు ప్లే చేస్తే అప్పటికప్పుడు ప్లే చేశారు. నాకు వాళ్ళ నేషనల్ యాంథమ్ కూడా నాకు తెలియదు, రిథమ్ కూడా తెలియదు. ఒకసారి అలా విన్నాను, దెన్ డాన్స్ చేసేసి దానికి తగ్గట్టుగా మీరు పర్ఫార్మెన్స్ చేయాలని చెప్పారు. అంటే గెలిచిన తర్వాత యూ హ్యావ్ టు పర్ఫార్మ్ అంటే దే ఆస్క్డ్ మీ ఏం పర్ఫార్మ్ చేస్తారు అని. యూజువల్లీ అయితే వినాయక కౌతో మన ఐటమ్స్ అనుకుంటాం కదా, బట్ ఐ సెడ్ ఐఎమ్ రిప్రజెంటింగ్, సో మీరు మాకు ఇంత గౌరవం ఇచ్చారు కాబట్టి ఐ డూ యువర్ నేషనల్ యాంథమ్ అన్న. ఏదో ధైర్యంగా చెప్పాను కానీ నాకు తెలీదు. లాంగ్వేజ్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది, ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఉండాలి తెలీదు. బట్ కంప్లీట్ గా జతి టైప్ లో చేసేసాను. అంటే ప్రతిపదార్థం చేయకుండా నేను పర్ఫార్మెన్స్ జతి టైప్ లో చేశాను. కానీ రిథమ్ తెలియాలి కదా ముందు మనకి. సో ఒక నిమిషం విని దెన్ క్యాచ్ చేసి చేసేసాను. సో వెరీ ఫస్ట్ పర్ఫార్మెన్స్ కానీ, ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ కానీ ఇవన్నీ అయింది కూచిపూడి నుంచి మీరు వచ్చారు. బట్ ఆ తర్వాత మళ్ళీ ఇటువైపు వచ్చేసారు ఈ ఫీల్డ్లోకి. ఎప్పుడు వచ్చారు మీరు? అది ఇంకొక షోకి అలాగే త్యారీ కాన్సెప్ట్లో జరుగుతున్నప్పుడు బాపిరెడ్డి గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు. వచ్చి ఆయన చూసి మా మదర్ని అడగడం జరిగింది. అప్పుడే ఈటీవీ లాంచ్ చేస్తున్నారు, ఇంకా లాంచ్ అవ్వలేదు. ఈ అమ్మాయిని హీరోయిన్గా మేము పెట్టాలనుకుంటున్నాం. షీ సెడ్ ఓకే. నాకు డాన్స్ గురించి నాకేం తెలీదు. I never wanted to become a dancer or I never wanted to become an actress. అంటే I don't know the subject. ఏం తెలీదు. This is all her dream.
ఓ అవునా, డాన్సర్ అవ్వాలనేది కూడా మీకు లేదండి, అనిపించలేదు? నాకు అసలు తెలియదు. ఏమవ్వాలనుకున్నారు? ఐ డ్రీమ్ లాగా, మీ ఐ డ్రీమ్ లాగా ఐ డ్రీమ్ హర్ డ్రీమ్. దట్ ఈస్ హర్ హర్ డ్రీమ్. డ్రీమ్. ఓకే. ఏమవ్వాలనుకున్నారు మరి? నాకు అసలు అంటే ఐ వాస్ టూ యంగ్ వెన్ ఐ జాయిన్డ్ ద డాన్స్. ఐ వాస్ అరౌండ్ ఐ థింక్ చిన్నప్పుడు 4 to 5 years. ఓ అప్పుడే తీసుకొచ్చి వేసేసారు. 5 years లో వేసేసారు క్లాసెస్లో. సో నాకేమీ తెలీదు. ఓకే. అప్పటి నుంచి ఓకే డాన్స్ బాగా వచ్చిందా, ఓకే డాన్సర్ అవుతాను అంతే తప్పితే నాకేం గోల్స్ అలాంటివి ఇంకా స్టార్ట్ అవ్వలేదు అసలు. ఓకే, బట్ యూ స్టార్టెడ్ ఎంజాయింగ్. ఐ స్టార్టెడ్ ఎంజాయ్. అంటే తప్పట్లకి ఎప్పుడైతే మనం అలవాటు పడతామోనండి, సో ఆ తప్పట్లు వినాలనిపిస్తుంది ప్రతి చోట. దట్ గివ్స్ ద హై. ఎస్. సో నేను అందరికీ కూడా అదే చెప్తాను, ఈదర్ ఆర్ట్స్ ఆర్ స్పోర్ట్స్ అదర్ దాన్ ఎడ్యుకేషన్ యూ టేక్ ఎనీథింగ్, అందులో మీరు స్పెషలైజేషన్ చేయడానికి ట్రై చేయండి. ఎనీ వన్, ఆర్ట్ ఆర్ స్పోర్ట్, అందులో ఎప్పుడైతే తప్పట్లు వింటామో ఎడ్యుకేషన్లో కూడా టాపర్ చేస్తాం 100%. ఇక్కడ మనం దిగితే తట్టుకోలేము అది. సో ఇన్ మై 7th and 8th standards నేను కొంచెం తక్కువగానే ఉండేదాన్ని ఎడ్యుకేషన్. నాకు అనిపించేసి 8th వచ్చిన తర్వాత ఇదేంటి అక్కడ అందరు తప్పట్లు కొడతారు, ఇక్కడ కొట్టట్లేదు ఎందుకు, ఏంటి వాట్ ఈస్ రాంగ్ అని. ఫస్ట్ ఇన్ క్లాస్ ఎవరు వస్తున్నారు, భాగ్యలక్ష్మి అని, బిందు అని. నేను ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నాను వాళ్ళ పేర్లు. వాళ్ళు అనుకుంటారేమో జ్యోతి మర్చిపోయింది మన పేర్లు అనుకుంటారేమో, నాకు తెలీదు, బట్ ఐ రిమెంబర్ దోస్ నేమ్స్. సో వాళ్ళిద్దరూ ఇంటికి వెళ్ళి నేను స్కూల్ అయిపోయిన తర్వాత మీరు ఎలా చదువుకుంటారు, హోంవర్క్స్ ఎలా చేస్తారు అని చూసి తెలుసుకుని ఒక 1 hour వాళ్ళతో స్పెండ్ చేసి అలా నన్ను నేను మళ్ళీ రిట్రీవ్ చేసుకునేదాన్ని. ఓ ఎడ్యుకేషన్ అంటే ఇలా ఉంటుంది, ఇలా హోంవర్క్స్ ఫినిష్ చేయాలి, అలా అలా నేర్చుకుని నాకు నేనే, బికాజ్ తప్పట్లకు అలవాటు పడిపోయాను నేను, ఆ తప్పట్లు కావాలి. ఎగ్జాక్ట్లీ. అందుకని నేను చదువుకున్నాను. సో ఆర్ట్స్ అండ్ స్పోర్ట్స్ ఏదైనా ఒకటి స్పెషలైజేషన్ చేయడానికి మాత్రం 100% ట్రై చేయండి. సో పిల్లలకి ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. ఆ స్ట్రెస్ కావచ్చు, ఇప్పుడు వస్తున్నటువంటి టార్గెట్ ఇవన్నీ కూడా గోల్ అచీవ్ చేయాలి. ఫోన్లకి ముందు దూరంగా ఉంటారండి కాసేపు. ఇప్పుడు మనకి ఎలక్ట్రానిక్స్ అయిపోయింది, వాటికి దూరంగా ఉండాలంటే ఇలాంటివి ఏదో బుక్ రీడింగ్ ఆర్ ఎనీథింగ్. యూ బికమ్ ఏ రైటర్, ఈవెన్ దట్ గివ్స్ యూ ప్లెజర్. ఎగ్జాక్ట్లీ, బాగుంటుంది. బుక్ రీడింగ్ కానీ, లైబ్రరీ కానీ. ఈ మధ్య లైబ్రరీస్కి ఎవరు వెళ్తున్నారు? అవును, మానేశారు. సో ఇట్లాంటివి ఏదన్నా ఉంటే మనకి ఎడ్యుకేషన్లో 100% ఆఫర్ చేయొచ్చు. కాకుండా ఇప్పుడున్నటువంటి పేరెంట్స్ అందరూ కూడా వాళ్ళకంటూ గోల్ ఏదో పెడతారు, ఆ టార్గెట్ని రీచ్ అవ్వాలి, ఎలా చదవాలి అనే దాంతో కొంతమంది ఏమో డీవియేట్ అయిపోతున్నారు. మొబైల్ వెరీ అన్ఫార్చునేట్ ఏంటంటే ఎలా చదవాలి అనడం కంటే కూడా పర్సంటేజ్ మీద గోల్ పెడుతున్నారు. 99 కావాలి, 99.5 కావాలి అంటే ఆ స్ట్రెస్ ఎక్కువైపోతుంది పిల్లలకి. మనకు అసలు ముందు పర్యావరణమే బాగాలేదండి. సరైన బియ్యం తిందామంటే లేదు, సరైన వెజిటేబుల్ తిందామంటే లేదు, సరేలే గాలి భోంచేసి బతుకుతా అంటే అది లేదు. ఎగ్జాక్ట్లీ, గాలి కూడా లేదు, చెట్లు కూడా లేవు, మనం ఏమి పెంచుకోవట్లేదు. పక్షులు ఎక్కడ ఉండాలో వాటికి అర్థం కావట్లేదు, వాటి స్థలం అంతా మనం ఇల్లు కట్టేసుకుంటున్నాం. ఇటువంటి పర్యావరణంలో ఉంటూ ఆ పర్యావరణమే ముందు మన హెల్త్ మీద చాలా స్ట్రెస్ చూపిస్తుంటే మనం ఓరల్గా కూడా పిల్లల్ని రకంగా స్ట్రెస్ పెట్టేస్తే పొద్దున్న లేస్తే వాళ్ళు ఏమిటో పెద్ద పెద్ద బస్తాలు మోసుకుని అన్నన్ని పుస్తకాలు వేసుకుని అంతంత హోంవర్క్లు చేసుకుని మనం ఇది దిద్దాలంటే పలక పెట్టుకుని చక్కగా దిద్దుకునేవాళ్ళం. అందుకే ఏబిసిడీలు ఈ రోజుకి మనకు గుర్తున్నాయి. ఇంకా వేమన శతకం చెప్పమంటే మనం చెప్తున్నాం, మన పిల్లలు ఎక్కడ చెప్తున్నారు? తెలుగు కంపల్సరీ అని చేసినా కూడా తెలుగు ముక్కు మీద పెట్టి హచ్చని తుమ్మేస్తున్నారు. తర్వాత రోజు చూస్తే ఆ పాఠం కూడా గుర్తుండదు వాళ్ళకి. కానీ మనం అలా లేం కదా. సో నేను స్కూల్ నేమ్ నేనేమి చెప్పను కానీ నా పెద్ద కొడుకు చదువుతున్నప్పుడు కూడా నేను ఒక స్కూల్ మీద కంప్లైంట్ కూడా వేశాను, బాంబేలో కంప్లైంట్ కూడా వేశాను. ఎందుకంటే హీ వాజ్ స్టడీయింగ్ సెకండ్ స్టాండర్డ్ సెకండ్ లాంగ్వేజ్ హిందీ వాడు తీసుకున్నది. సెకండ్ లాంగ్వేజ్ హిందీలో హీ గోట్ 17 lessons. ఓకే, సెకండ్ లాంగ్వేజ్ హిందీలో 17th హిందీ లెసన్ వాజ్ న్యూటన్ లా ఆఫ్ మోషన్. అసలు న్యూటన్ అని హిందీలో ఎలా రాయాలో సెకండ్ క్లాస్ పిల్లోడికి ఏం తెలుస్తుంది? ఎలా చదువుకుంటాడు వాడు? వాడి ఏజ్ ఎంత, వాడి బ్రెయిన్ ఎంత, వాడు ఎలా ఏం చేస్తాడు? పైగా ఏం చేశారంటే ఆ స్కూల్లో వాడు కూపప్ చేయలేకపోయాడు, వాడి వల్ల అవ్వలేదు. సబ్జెక్ట్ హోంవర్క్ చేయలేదంటే నన్ను పిలిపించి రిసెప్షన్ దగ్గర నుంచోపెట్టి నన్ను వాడు హోంవర్క్ చేయకపోతే వాడిని ఎదురుగుండా క్లాస్లో కూర్చోపెట్టి చూపిస్తూ మీ మదర్ చేస్తుంది చూడని చూపిస్తూ నన్ను అక్కడ నుంచోపెట్టి వాడు హోంవర్క్ అంతా నా చేత చేయించారు. రిసెప్షన్ టేబుల్ మీద బుక్ పెట్టి నేను హోంవర్క్ రాశాను.
మీరు చేయించలేదు, మీకు పనిష్మెంట్, మీ పనిష్మెంట్. వాడు చేయలేదు, వాడికి పనిష్మెంట్, వాడు చూడాలి మిమ్మల్ని. చాలా రూడ్గా అనిపించింది నాకు. ముందు అన్ని లెసన్సే తప్పు ఫస్ట్ ఎగ్జాక్ట్లీ ఆ ఏజ్కి. సో ఐ కంప్లైంట్ ఏ కేస్. ఇది ముంబైలో అయిందా? మీరు ముంబైలో ఉండేవాళ్ళు? లేదు లేదు, ఆ స్కూల్ మెయిన్ బ్రాంచ్ ఇస్ ముంబై. సో మనం అక్కడే కంప్లైంట్ ఫైల్ చేయాలట, ఇక్కడ కాదు. అక్కడికి వెళ్ళాలా? అక్కడే పెట్టాలట, ఇక్కడ పెడితే కుదరదట. అది మీరు ముంబైకి వెళ్ళి కంప్లైంట్ చేశాను. ఓకే, కంప్లైంట్ చేశాను. బట్ దెన్ ఐ రియలైజ్డ్ నార్మల్ పబ్లిక్ మనం ఎంత అరిచినా ట్రూ ట్రూ ఇలా ఇలా ఉంటుంది తప్పితే వాయిస్ వినిపించదు, బయటికి రాదు, లౌడ్ వాయిస్ రాదు. వీ నీడ్ ఎ పవర్, ఏదో ఒక పవర్ కావాలి. మనం మంచి చేయాలంటే కూడా మనకి పవర్ కావాలి. వెరీ అన్ఫార్చునేట్ కదండి అది. సో ట్రూ. సో పవర్ అన్నారు మీరు, ఆ పవర్ఫుల్ పొలిటికల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కదా. ఎస్, భవనం వెంకటరామరెడ్డి గారు మా తాతగారు. తాతగారు అంటే ఎలా? ఆయనకి ఇద్దరు మా ఫాదర్కి ఫాదర్ తాతగారు ఉన్నారు కదా, వాళ్ళిద్దరు కజిన్స్. ఓ అలా తాతగారు. ఓకే ఓకే. మీరు ఇప్పటికీ భవనం అనేది పెట్టుకున్నారు, ఇది నాన్నగారి వైపు నుంచి, తాతగారి దగ్గర నుంచి వచ్చింది. భవనమే ఉంటుంది. ఓకే, అంటే ఆయనకి ఇద్దరు కూతురులే కదా, అమ్మాయి ఉన్నా అలా ఏమో అనుకున్నాను, బట్ భవనం అని ఉండేసరికి ఐ హ్యాడ్ ఎ డౌట్. లేదు, మా ఫాదర్ సైడే. మా ఫాదర్కి ఫాదర్, మా తాతగారికి కజిన్స్. ఓకే. సో పాలిటిక్స్ చూసారు, ఆయనకి ఒక అంతకుముందు మినిస్టర్గా చేశారు, తర్వాత సీఎంగా చేశారు. ఇవన్నీ చేసిన తర్వాత నాన్నకి కావచ్చు ఇంకెవరికి ఆ పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ లేదా? పెద్దనాన్న గారికి ఉన్నారు, పెద్దనాన్న గారు ఇంటూ పాలిటిక్స్, మా కజిన్ బ్రదర్ అన్నయ్య ఇంటూ పాలిటిక్స్. ఓకే, దట్స్ ఆల్. మా ఫాదర్కి ఎడ్యుకేషన్ బాగా ఇష్టం, మేబీ అది నాకు వచ్చిందేమో కూడా నాకు తెలియదు, కానీ ఆయనకి అందుకే అంటే పెళ్ళి అవుతూనే, మా ఫాదర్కి పెళ్ళి అవుతూనే షిఫ్ట్ అయిపోయారు హైదరాబాద్ జాబ్ మీద. హీ వాజ్ ఇంటూ బిఎస్ఎన్ఎల్, గ్రేడ్ 1 ఆఫీసర్ చేశారు, చేసి రిటైర్ అయ్యారు. బట్ అప్పుడు హీ వాజ్ ఎ లైన్మెన్ బిఎస్ఎన్ఎల్. అప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు. నేను ఇక్కడే పుట్టాను, హైదరాబాద్. సో పక్కా తెలంగాణ. తెలంగాణ. పవర్ కావాలి అన్నారు, మీరేమన్నా కొంచెం ఇండికేషన్ హింట్ ఏమన్నా ఇస్తున్నారా? ఆర్ యూ గోయింగ్ టు జాయిన్ పాలిటిక్స్? ఐ రియలీ డోంట్ నో, ఇంకా నేనేమి చెప్పలేకపోతున్నాను. ఇంకా స్టిల్ ఐ మీన్ అ డైలమా. ఒక మంచి పని చేయాలంటే మాత్రం, అంటే ఉంగరాల చేత్తో మొత్తితేనే దెబ్బ అని. అవును, గట్టిగా తగులుతుంది. అందుకే నేను ఉంగరాలు పెట్టుకుంటున్నాను. ఎన్ని పెట్టుకున్నారు? ఒక 3 పెట్టుకున్నాను అందుకే. ఓకే, ఉంగరాల చేత్తో మొత్తాలంటే మరి మనకి చైర్ పవర్ ఉండాలి కాబోలు, లేకపోతే మనం చెప్పేది ఎవరు ఆలకించరేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఈ రోజు సీఎం గారు చెప్తే వింటారు, అదే సీఎం అదే మనిషి మంచి మాటలే చెప్తారు, నిన్న చెప్తే ఎందుకు వినరు? సీఎం చైర్లో కూర్చొని చెప్తేనే వింటారా? రేపు చెప్తే ఎందుకు వినరు? సీఎం చైర్ లేకపోతే వినరా? అది నాకు అనిపించింది. ఓహో, ఒక పవర్ ఉండి మనం అప్పుడు మాట్లాడితేనే వినిపిస్తుంది అందరికి, లేకపోతే వినిపించదు. ఇప్పుడు అమ్మ పొజిషన్లో ఉండి మాట్లాడితేనే వినిపిస్తుంది ఎగ్జాక్ట్లీ పిల్లలకి. సో పాలిటిక్స్ ఆన్ ది లైన్ ఉన్నాయి, మనకి వెళ్ళొచ్చు. గాడ్స్ గ్రేస్, చెప్పలేను. సీరియల్స్ అనుకున్నప్పుడు ఇంత చక్కగా నవ్వుతో హ్యాపీగా కనిపించే మీరు అంత నెగటివ్ రోల్స్ ఏంటి అసలు? చూడగానే భయం వేసేట. ఈ విషయం మాత్రం నేను సుమన్ గారిని కూడా డైరెక్ట్ గా అడిగాను. నేనే ఎందుకు దానికి అంటే ఇట్ ఈస్ ఓన్లీ యూ కెన్ పర్ఫార్మ్ అన్నారు ఆయన. ఎందుకలా? ఐ డోంట్ నో. హీ సెడ్, నేను అడిగాను అప్పుడే, ఫస్ట్ నెగిటివ్ క్యారెక్టర్ నాకు ఈటీవీలోనే చేశాను, అంతకు ముందంతా హీరోయిన్ పాజిటివ్ రోల్స్ చేస్తూ ఉన్నాను. ఐ ఆస్క్డ్ హిమ్, ఎందుకు నేనెందుకు, వై మీ? ఇట్ ఈస్ ఓన్లీ యూ కెన్ డూ. సో మీలో ఆ పర్ఫార్మెన్స్ ఉంది కాబట్టి మీకు ఇచ్చాం, అదర్వైజ్ మేబీ నో బడీ కెన్ కాంపిటీట్ విత్ యూ. ఓకే, అందుకే చేస్తున్నారు మీరు. బట్ ఏం చేసేవారంటే అప్పుడు సైమల్టేనియస్ గా ఉండేవి, అంటే ఒక ప్రాజెక్ట్ లో నెగిటివ్ ఉంటే ఒక ప్రాజెక్ట్ పాజిటివ్ నడుస్తూ ఉండేది. కాబట్టి జనాలు అంత నెగిటివ్ గా నన్ను చూడలేదు, లేకపోతే ఎన్ని తిట్టుకునేవాళ్ళనండి కదా. నిజంగానే నేను చేసే క్యారెక్టర్స్ కి ఎలా అంటే తిట్టుకుంటేనే క్యారెక్టర్ పండినట్టు, ఆ క్యారెక్టర్ అది కాబట్టి. బట్ జ్యోతి రెడ్డి ఇస్ నాట్ దట్ కాదా. ఇంత డిఫరెంట్ రోల్ అనేది చూపించాలి, అవన్నీ కూడా రీల్ మీద ఉంటాయి. వాట్ ఈస్ జ్యోతి రెడ్డి ఇన్ రియల్ లైఫ్ అంటే? ఐఎమ్ వెరీ సెన్సిటివ్, డామ్ సెన్సిటివ్ టు ఎవ్రీథింగ్. ఓకే, ప్రతి మనిషి ఇప్పుడు వాట్ ఐ ఫీల్, ఫాదర్ ఆర్ మదర్, బాబుకి ఏదైనా ఒంట్లో బాగాలేదనుకోండి, వీ షుడ్ ఫీల్ ఇట్. వాడి జ్వరం మనం ఫీల్ అవ్వాలి, వాడి పండి నొప్పి వచ్చిన ఆ పెయిన్ మనం ఫీల్ అవ్వాలి. దెన్ ఓన్లీ ఐ కెన్ ఫీడ్ వాట్. నేనేం తింటా, నాకు పన్ను నొప్పి వస్తే నేనేం తినగలను,
నేనేం తింటాను అనేది నేను ఫీల్ అయితేనే నేను అదే పెడతాను వాడికి. ఉంటే ఉందిరా పన్ను నొప్పి అని నేను తీసుకొచ్చి కొబ్బరి పెట్టి తినరా అంటే వీ షుడ్ బి సెన్సిటివ్ టువర్డ్స్ పీపుల్. అంత సెన్సిటివ్గా నేను ఆలోచిస్తాను ఏదైనా. ఎవరైనా నన్ను ఏమన్నా అడిగారు, ఏదైనా వర్క్ అడిగారు అంటే డెఫినెట్లీ ఐ ట్రై టు రెసిప్రొకేట్ విత్ దెమ్, ఐ ట్రై టు రిప్లై. అది ఎవరైనా కానివ్వండి, ఇప్పుడు సోషల్ మీడియా పేజ్లో అయినా సరే, పర్సనల్ విండోలో ఎవరైనా మెసేజ్ పెడితే ఇఫ్ ఇట్ ఈస్ రియలీ జెన్యూన్, ఇప్పుడు జెన్యూనా కాదా కూడా తెలియట్లా మనకి. సోషల్ మీడియా వచ్చాక ఏంటో తప్పొప్పులు తెలియట్లేదు. బట్ స్టిల్ అది జెన్యూన్ అని నాకు అనిపిస్తే 100% ఐ విల్ ట్రై టు రిప్లై దెమ్. చేస్తాను. సో ఐ కీప్ మై సెల్ఫ్. ఆ సెన్సిటివిటీ అనేది నేను ఎప్పుడు నాలో చంపలేదు దాన్ని. ఐ ఆల్వేస్ కీప్ ఇట్ రైజింగ్. అది ఉండాలి అని. సో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చారు, డాన్సర్ అనుకున్నారు, ఆ తర్వాత నెక్స్ట్ ఎండెటప్ అని నేను అనను, ఎందుకంటే దెర్ ఈస్ మెనీ మోర్ థింగ్స్ టు డూ కాబట్టి. సెకండ్ దాంట్లోనేమో యాక్టింగ్లోకి వచ్చేసారు. ఇంట్లో స్ట్రగుల్స్ వద్దు అని చెప్పడాలు ఉండేవా, లేకుంటే అమ్మ ఉంది కాబట్టి గో హెడ్ అన్నారా? అలా ఏం లేదండి. యాక్చువల్లీ టు బీ ఫ్రాంక్, నన్ను ఎప్పుడు నువ్వు చెయ్యి, ఈ క్యారెక్టర్ వచ్చింది, నీ క్యారెక్టర్ నీకు బాగుంటుంది అని నాకు చెప్పింది లేదు. కానీ నువ్వు ఇది చెయ్యొద్దు, ఇది బాగాలేదు, వద్దు అని నన్ను అడ్డగించింది లేదు. ఓకే. సో ఇట్ ఈస్ ఆల్ మై ఇంట్రెస్ట్. నీకు ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోవాలి, లేదు అవసరం, వర్క్ చేయాల్సిన అవసరం ఉంది, చేస్తాను. దట్స్ ఇట్. చాలా ఇండిపెండెంట్గా ఉంటాను నేను. అంటే నా ఖర్చు నేనే తీసుకోవాలి, ఒకళ్ళ దగ్గర చేయి చాచకూడదు. అది భర్తే కానీ, నానే కానీ, అమ్మే కానీ. నా 10th క్లాస్ నుంచి నా ఫీజు నేనే కట్టుకున్నా. సో నా 10th ఎంటర్ అయ్యాను. దూరదర్శన్ అన్నారు కదా మీరు, ఐ వాజ్ స్టడీయింగ్ 10th ఎట్ దట్ టైమ్. సో నా 10th ఫీజు నేనే కట్టుకున్నా. డామిట్ కదా అడ్డం తిరిగింది, దట్ వాజ్ మై ఫస్ట్ ప్రాజెక్ట్. సో అప్పుడు వచ్చిన డబ్బులు నా 10th ఫీజు నేనే కట్టాను. అక్కడి నుంచి నా ఫీజు నేనే, అక్కడి నుంచి నా పెళ్లి ఖర్చు నాదే, అక్కడి నుంచి నా డెలివరీ ఖర్చు నాదే. నేను ఎవరిని అడగాలని నాకు అనిపించలేదు. అండ్ టుడే ఐ డోంట్ హ్యావ్ ఎనీ కంప్లైంట్ ఆల్సో టువర్డ్స్ ఎనీబడి. మా అత్తగారు ఇవ్వలేదా ఏంటి, మా అమ్మ నన్ను పట్టించుకోలేదా, ఇలాంటివి ఏవీ లేవు. ఐ హ్యావ్ రెస్పెక్ట్. మా అమ్మ మీద ఎంత రెస్పెక్ట్, మా అత్తగారి మీద నాకు అంతే రెస్పెక్ట్ ఉంటుంది. ఇద్దరు పిల్లలు, అబ్బాయిలు? ఇద్దరు అబ్బాయిలు. ఎప్పుడైనా అనిపించేదా అమ్మాయి ఉంటే బాగుండేది? లేదేమో, అనిపించలేదు. లేదా అసలు మిస్సింగ్ ఫీలింగ్ అనిపించలేదు నాకు, అలా అనిపించలేదు నాకు. ఎందుకంటే రేపు కోడళ్ళు వస్తారు కదా, వాళ్ళ నా కూతుళ్ళు కదా. ఎగ్జాక్ట్లీ. సో నో ఐ నెవర్ మిస్ దెమ్. బికాజ్ నా పిల్లలు కూడా, మగపిల్లలు కూడా, ఇప్పుడు మగపిల్లైనా ఆడపిల్లలైనా ఏం చెప్పాలంటే రఫ్గా కూడా ఉంటున్నారు కదా. ట్రూ. మన ఎవరిని వీళ్ళు కరెక్ట్, వాళ్ళు రైట్ అని చెప్పడానికి లేదు. సో అమ్మాయిలు ఎంత బాధపడుతున్నారో అబ్బాయిలు కూడా బాధపడుతున్నారు. అమ్మాయిలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో అబ్బాయిలు అలాగే ఎంజాయ్ చేస్తారు. అమ్మాయిలు ఎంత తప్పులు చేస్తున్నారో అబ్బాయిలు చేస్తున్నారు. అబ్బాయిలు ఎంత తప్పులు చేస్తున్నారో అమ్మాయిది కూడా తప్పు ఉంటుంది. సో ఇది వైస్ వర్సా అయిపోయింది ప్రజెంట్. ఏది మనం ఎవరిని ఏది అంటానికి లేదు. సో దట్స్ వై ఈ జనరేషన్తో పోలిస్తే మాత్రం గాడ్స్ గ్రేస్ నాకు మంచి మగ పిల్లలు. పెద్దవాడు హోటల్ మేనేజ్మెంట్ చదువుతున్నాడు ఇప్పుడు, రెండో వాడు ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఈ రోజు నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయాయి? ఈ రోజా లేదు, 2 days, సిబిఎస్ఈ 3 days 4 days అయింది వాడికి స్టార్ట్. ఓకే, సిబిఎస్ఈ కాబట్టి. ఓకే ఓకే, రాస్తున్నాడు. ఓకే. హస్బెండ్? సో మా వారు ఇంతకు ముందు సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసేవారు. ఇప్పుడు సాఫ్ట్వేర్కి ఎక్కడ ఉందండి పాపం, వాళ్ళకి ఉద్యోగాలు లేవు. ఆయన షేర్స్ చేస్తున్నారు ఇంట్లో కూర్చుని. ఓకే, స్టాక్ మార్కెట్లో అనలిస్ట్ గా ఉన్నారా? బిజినెస్ అవన్నీ కూడా చేస్తున్నారు, స్టాక్స్లో ఉన్నారు. ఓకే ఓకే. ఇప్పుడు మీరు ఇప్పటిదాకా మీరు చేసినటువంటి ఇన్ని సీరియళ్ళల్లో, డైలీ సీరియల్స్లో బాగా నచ్చింది ఏంటి అంటే? అన్ని సీరియల్స్ నేను అదే చెప్పాను కదా, వాట్ ఎవర్ ద ప్రాజెక్ట్ ఐ డూ, ఈదర్ ఇట్ ఈస్ అ డాన్స్ ఆర్ టీవీ ఆర్ అ మూవీ ఆర్ ఇఫ్ ఐఎమ్ ఎ మదర్ ఎట్ హోమ్, ఇఫ్ ఐఎమ్ ఎ హౌస్ వైఫ్, ఐ ఎంజాయ్ ఎవ్రీథింగ్. ఐ ఎంజాయ్ ఎవ్రీథింగ్. నేను పడుకోవాలా, ఐ హ్యావ్ ఓన్లీ 4 hours టు స్లీప్, ఐ ఎంజాయ్ దట్ స్లీప్. నేను దాన్ని ఎంజాయ్ చే. ఇఫ్ ఐ హ్యావ్ లిటిల్ పోర్షన్ ఆఫ్ ఫుడ్, లేదా ఐ ఎంజాయ్ దట్ ఫుడ్, చాలు. అరే చాలా బాగుంది, నాకు దేవుడు నాకు ఆశీర్వదించాడు, ఈ ఒక్కటి నాకు ఇచ్చాడు అని ఎంజాయ్ చేసి తింటాను. అందులో ఉప్పు కారం లేదా ఐ డోంట్ మైండ్. అంటే నాకు ఆ టేస్ట్ కూడా నేను మైండ్ చేయను. ఐఎమ్ లైక్ దట్. సో ఐ ఎంజాయ్ వాట్ ఎవర్ ఐ డూ. దేవుణ్ణి బాగా నమ్ముతారా, పూజిస్తారా? చాలా ఎక్కువ, చాలా ఎక్కువ. అసలు నా పూజలు చాలా డిఫరెంట్గా ఉండేవి. అది ఏంటో అంటే మా ఇంట్లో మా మదర్ అంత దీపం పెట్టడం కూడా నేను ఎప్పుడు చూడలేదు. అది ఎందుకు అనేది ఆవిడని అడగాలి మీరు. కానీ బట్ నేను ఎప్పుడు చూడలేదు. బట్ సర్టన్ ఏజ్ వచ్చేసరికి నా ఇంటి చుట్టుపక్కలంతా బ్రాహ్మణ ఆంటీ వాళ్ళు ఉండేవాళ్ళు. సో వాళ్ళు నీలో ఏదో అమ్మవారు కళ అది కనిపిస్తుంది, నువ్వు చెయ్యి,
అంటే నీ ఉచ్చారణ బాగుంటుంది నీది, చక్కగా పలుకుతావు, చక్కగా మాట్లాడతావు, మంత్రం ఏదైనా ఇస్తే నువ్వు చదవగలుగుతావు, అందుకని నువ్వు చెయ్యి అని అలా చెప్పటము. అక్కడి నుంచి నేను అమ్మవారిది దసరా నవరాత్రులు విగ్రహం పెట్టుకుని ఇంట్లో చేయటము. మా అమ్మవారికి ఆనవాయితీ ఏం లేదు, బట్ నేను చేశాను, నేను స్టార్ట్ చేశాను. అక్కడి నుంచి వాళ్ళు పక్కింటి నుంచి ఎదురింటి నుంచి వచ్చేసి, అయ్యో రాత్రిపూట మా ఇంట్లో నుంచి అమ్మవారు మీ ఇంట్లోకి వెళ్ళిపోతుంది, నువ్వు రా మా ఇంట్లో దీపం పెట్టు అని వాళ్ళు అడిగి తీసుకెళ్ళి దీపం పెట్టించుకోవటం. ఇలాంటివన్నీ ఇంకా డివోషనల్గా మాట్లాడాలంటే దట్ ఈస్ అ బిగ్ సబ్జెక్ట్. అవునా? ఓ, అయితే పూజలు అవి రెగ్యులర్గానే చేస్తూ ఉంటారు. చేస్తాను. మీరు ఎంత విలన్ లాగా చేశారో, ఎంత నెగిటివ్ రోల్స్ చేశారో అంత కామెడీ రోల్స్ కూడా చేశారు కదా. బాగా టఫ్ అంటే ఏదనిపిస్తుంది మీకు అందులో? కామెడీ ఈజ్ టఫ్. అవునా? కామెడీ ఈజ్ టఫ్. టఫేనండి. అంటే అందరూ నవ్వుతూ ఉంటారు కదా చుట్టుపక్కల, మనం సీరియస్గా యాక్ట్ చేయాలి. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ టఫ్. మీరు నవ్వుతూ చేయలేరు, ఇంకా చేయలేము. అది అంటే సొంతగా ఎక్కువ చేయాల్సి ఉంటుంది స్క్రిప్ట్ కంటే కూడా. అవునా? ఆ స్క్రిప్ట్లో ఒక్క సెంటెన్సే ఇస్తారు, దాన్ని కొంచెం ఎలాబరేట్ చేయాలి, లేకపోతే కామెడీ వర్కౌట్ అవ్వదు. మనకి అప్పటికప్పుడు థాట్ వస్తుంది, కెమెరా యాక్షన్ అన్న తర్వాత డైలాగ్ చెప్తూ ఉంటే ఏదో ఒక థాట్ వస్తుంది. అది ఎదురు ఆర్టిస్ట్ కూడా దాన్ని కరెక్ట్గా క్యాచ్ చేయగలగాలి, మ్యాచ్ అవ్వాలి. కరెక్ట్గా క్యాచ్ చేసి వాళ్ళు చేసినప్పుడు చుట్టుపక్కల ఉన్న లైట్ మెన్స్ కానీ కెమెరా వాళ్ళు కానీ పక్కు నవ్వేస్తారు, బట్ నవ్వు ఆగదు, మనం నవ్వకూడదు, విచ్ ఇస్ టఫ్. అండ్ చాలా బాగుంటుంది కూడా, వీ కెన్ ఎంజాయ్ దట్. అంతే కదా, ఇన్ని నెగటివ్ రోల్స్ చూసిన తర్వాత మొత్తం అంతా నెగటివ్ వైబ్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉన్నప్పుడు ఇది చేయడము అంటే. సో మీ కళ్ళు చాలా బాగుంటాయని మీకు సీరియల్స్లో ఎప్పుడైనా ఇలాంటి రోల్ ఆఫర్ చేసి డాన్సర్గానే మీరు పర్ఫామ్ చేయబోతున్నారు, సీరియల్ అంతా అలాగే ఉంటుంది? చేశానండి, లయా అని జెమినీలో కంప్లీట్గా ABCL కార్పొరేషన్ అమితాబ్ బచ్చన్ వాళ్ళది ప్రాజెక్ట్ లయా చేశాను, అది టెలికాస్ట్ కూడా అయింది. ఓ, సో ఇన్ 90s అది ఎప్పుడు 2000? అంతే 2000. సో ABCL కార్పొరేషన్లో మొత్తానికి మరి ఆయన కలిసారా అమితాబ్ బచ్చన్ని? లేదండి, లేదు, అవకాశం రాలేదు, ఆయన ఇక్కడికి రాలేదు. ఓకే, వాళ్ళ కార్పొరేషన్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళందరూ చూసుకునేవాళ్ళు. వాళ్ళు వచ్చారు, కాశీనాథ్ రెడ్డి గారు జెమినీ హెడ్, ఆయన చేయించారు అప్పుడు. ఓకే, సో జెమినీకి చేశాను, దట్ వాజ్ అ వండర్ఫుల్ ప్రాజెక్ట్, కంప్లీట్లీ డాన్సర్. మీరు కూచిపూడిలో ఎంఫిల్ దాకా వెళ్ళారు, PhD అది అనుకోలేదు? యాక్చువల్లీ దట్ వాజ్ మై డ్రీమ్. ఐ డ్రీమ్ లాగా మళ్ళీ దట్ వాజ్ మై డ్రీమ్, బట్ ఇట్ డిడ్ నాట్ హ్యాపన్. అవ్వలేదు, డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వలేదు. అకాడమీ పెట్టుకున్నారా మరి? లేదండి, పెట్టలేదు. ఎందుకలా? అంటే నా అంత పర్ఫెక్ట్గా నేర్చుకునే డాన్సర్స్ నాకు దొరకలేదేమో. మేబీ మంచి గురువుకి మంచి స్టూడెంట్ దొరకాలి, మంచి స్టూడెంట్కి మంచి గురువు దొరకాలి, అప్పుడే ఆర్ట్ ఫుల్ఫిల్గా వస్తుంది, లేకపోతే రాదు. మేబీ నాకు అలా దొరకలేదేమో, స్టూడెంట్స్ అనిపించలేదు. ఒక్కసారి మీరు ఏదైనా ఒక అకాడమీ అనౌన్స్ చేశారు అనుకుంటే స్టూడెంట్స్ వస్తారు కదా, వాళ్ళలోంచి వెన్ ఐ వాజ్ ఎట్ సైనిక్పురి నేను ఒక్కసారే అనౌన్స్ చేశాను, కానీ నాకు అనిపించలేదు. ఒక 2 months రన్ చేశాను, కానీ ఐ డిడ్ నాట్ ఫీల్ దట్. మేబీ జనరేషన్ అలా ఉంది కాబోలు అనుకున్నాను. ఐ కెనాట్ కంప్లైన్ ఆన్ ఎనీబడి. ఎవరైనా నన్ను ఏదైనా అరిచినా కూడా అసలు వాళ్ళకి ఎలా రిప్లై చేయాలో నాకు తెలియదు. ఐ కెనాట్ రిప్లై, ఐ కీప్ సైలెంట్, ఐమ్ లైక్ దట్. అవునా? నేనేమి మాట్లాడలేను అలాగా, అంటే పరుషమైన వాక్యాలు నాకు రావు, మాట్లాడలేను. వాళ్ళు తప్పు మాట్లాడుతున్నారు కదా, యాక్చువల్లీ ఇలా జరగలేదు కదా, నేను ఇలా చేయలేదు కదా అనుకుంటాను నేను. బట్ ఐ ఫీల్ ఓకే, వాళ్ళే తెలుసుకుంటారులే, వాళ్ళకే ఇంగితం ఉండదా, వాళ్ళకేం తెలియదా, తోచదా, ఎందుకు తోస్తుంది అనుకుంటాను. మనం చెప్పాలా? ఓ, ఎందుకు అసలు వాళ్ళు ఇంటర్వ్యూ అవ్వాల్సిన అవసరం లేదు, సైలెంట్ గా వెళ్ళిపోతారా? వై షుడ్ బి స్పాయిల్ అవర్ మౌత్? మనం మాట్లాడితే మన పళ్ళు బయటపడతాయి, ఎందుకు చేయాలి? వాళ్ళకి తెలుసు కదా వాళ్ళు ఏం తప్పు చేశారు. చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ కూడా అలాగే అవుతుందనా? అంటే నేను ఐ బిలీవ్ ఇన్ కాస్మోస్ ఎనర్జీ, ఓకే, బాగా బిలీవ్ చేస్తాను. ఇఫ్ వీఆర్ పాజిటివ్ ఇన్ అవర్ థింకింగ్, ఇన్ అవర్ థాట్ ప్రాసెస్, మనం ఎదుటి వాళ్ళ గురించి మంచి ఆలోచించాలి, చెడు ఎందుకు ఆలోచించాలి, మనకి మంచి జరుగుతుంది. ఓకే, దట్ ఈస్ మేబీ లేట్, సమ్ టైమ్స్ లేట్ అవుతుందేమో, అది మన కర్మ మీద ఆధారపడి ఉంటుందేమో, కర్మ ఫలితాల మీద. బట్ డెఫినెట్గా మంచి అయితే జరుగుతుంది, 100%. అది మంచి ఆలోచించు. ఓకే, నీకు చెడు చేశాడా, నిన్ను చంపేయడానికి వచ్చాడా, డోంట్ స్పేర్. ఎందుకంటే ప్రాణం పోయిన తర్వాత ఇంకే ఉంది, నువ్వు ఆలోచించడానికి ఏం లేదు, అది వేరు. బట్ ఇలాంటి విషయాలు మాత్రం నేను ఎక్కువ నోరేసుకొని పడిపోయి అలా చేయండి. దెన్ మరి స్టూడియోస్లో లేకపోతే మీరు చేసేటువంటి
షూటింగ్ ప్లేసుల్లోనో ఇలాంటిది ఏదైనా అవుతే ఏదైనా కొంచెం డిస్టర్బింగ్ ఫ్యాక్టర్ ఏదైనా ఉంది, ఏదైనా ఐ పర్సన్తో? డిస్కస్ విత్ ద పీపుల్, ఐ డోంట్ ఫైట్, దట్ ఈస్ ద ఇష్యూ. ఐ డిస్కస్, నేను కూర్చోపెట్టి మాట్లాడతాను. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లిటిల్ బిట్ ఐ కెన్ ఆర్గ్యూ బట్ నాట్ మచ్. ఓకే. ఐ కెనాట్ ఆర్గ్యూ బట్ ఐ డిస్కస్. ఇలా అయింది, ఇలా అయింది, ఇలా చేస్తే బాగుంటుంది, ఇంతవరకు. ఐ లైక్ టు హ్యావ్ సొల్యూషన్, ఓకే. నాట్ ద సింపతి. ఏదైనా ప్రాబ్లం అయింది అంటే దీని సొల్యూషన్ ఏంటి, అసలు ప్రాబ్లం జరగకుండా చూడాలి ముందు. ఓకే, అన్ఫార్చునేట్లీ జరిగింది అంటే ఇమ్మీడియట్ సొల్యూషన్స్ ఉండాలి. ఎప్పుడో స్పందన అది పనికిరాదు, వేస్ట్. ఎగ్జాక్ట్లీ. సో ఆ యూనిటీ అనేది ఉందంటారా? ఒకవేళ ఏదైనా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఏదైనా జరిగింది టువర్డ్స్ ఒక ఉమెన్, ఏదైనా జరిగింది మనకి ఇప్పటిదాకా వినిపించేదంతా ఒక గ్లామరస్ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఇలాంటిదంట మిస్యూజ్ చేస్తే ఏదో జరుగుతుంది అంటూ ఉంటారు. Exactly. కానీ టు బీ ఫ్రాంక్ అండి, నాకు నా ప్రమిసెస్లో నేను వర్క్ చేసినంత వరకు మాత్రం నాకు వెరీ సీరియస్లీ టచ్ వుడ్ ఒక్క ఇన్సిడెంట్ కూడా నాకు అలా జరగలేదు. ఏదైనా హెయిర్ డ్రెస్సర్స్ కానీ ఎవరన్నా ఏదన్నా అనుకున్నా కూడా ఐ టోల్డ్ యూ, నేను ఇమీడియట్గా కూర్చోబెట్టి డిస్కస్ చేస్తాను. బికాజ్ సీనియర్ ఆర్టిస్ట్ ఆవిడ ఉన్నారు అని చెప్పి దే డెఫినెట్లీ కమ్ టు అస్, వస్తారు, నేను డిస్కస్ చేస్తాను. చేసి ఇది కాదు, ఇది తప్పు, ఇది మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోండి, ఇలా అలా అనకూడదు, అమ్మాయిని అలా మాట్లాడకూడదు, ఇలా చెప్పటమే తప్ప పెద్ద పెద్ద విషయాలు ఏవి నేను ఉన్న ప్రమిసెస్లో నాకు అసలు జరగలేదండి. ఇప్పటి వరకు నాకు జరగలేదు. సో ఐ హ్యావ్ టేకెన్ 2 breaks ఇన్ మై టోటల్ కెరీర్. 2 breaks తర్వాత మళ్ళీ వెన్ ఐ ఎంటర్డ్ ఐ హ్యాడ్ హ్యాండ్ఫుల్ ఆఫ్ వర్క్, నాకు వర్క్ ఉండిద్ది. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్స్, మై ఆడియన్స్, మై ఛానల్, my characters, my directors, my writers, my camera, who had shown me very good. So always I had work in my hand. సో మనం బ్యాడ్ ట్రెండ్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ కార్పొరేట్ ప్రొడక్షన్ హౌసెస్ సీరియల్స్ తీసేవి, మెగా సీరియల్స్ దీంట్లో తీస్తున్నప్పుడు కూడా కమిట్మెంట్ అడుగుతున్నారు అని, వాళ్ళకి నచ్చకుండా ఉంటే తీసేస్తారు అనేది నిజంగా అలా ఉందా పరిస్థితి? 2 చేతులు కలిస్తేనే చప్పుడు వస్తుంది ఎప్పుడైనా. నేను ఇప్పుడు వచ్చే కొత్త ఆర్టిస్టులకు కానీ ఎవరికైనా ఒకటే మాట చెప్తానండి, సెల్ఫ్ అసెస్మెంట్ అనేది ఫస్ట్, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ముందు మనల్ని మనం అద్దంలో చూసుకోవాలి. మనము దేనికి పనికొస్తాం, ఏ జాబ్కి పనికొస్తాం, ఏ క్యారెక్టర్కి పనికొస్తాం. ఇఫ్ ఇట్ ఈజ్ ఇండస్ట్రీ, నేను రమణారెడ్డి గారి లాగా ఉన్నాను, నాకు ఘటోద్గజుడు క్యారెక్టర్ కావాలంటే వస్తుందా? దానికోసం నేను ఘటోద్గజుడే చెయ్యాలి అని పట్టుపడితే నీ బ్రెయిన్, నువ్వు ఎన్ని తప్పటడుగులు వేయాలి అది సాధించడానికి. అందుకని అంత వద్దు, అంత ఓవర్ ఎక్సైట్ అయిపోవద్దు. యూ టేక్ టైమ్, యూ లుక్ ఇన్ టు మిర్రర్ ఎవ్రీ డే, యూ గెట్ అప్ ఇన్ ద మార్నింగ్, యూ లుక్ ఇన్ టు మిర్రర్, యూ కీప్ అన్ అసెస్మెంట్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నేను దేనికి పనికొస్తాను కరెక్ట్గా, దానికోసం ప్రయత్నించు. డెఫినెట్లీ యూ విల్ గెట్ ద రోల్స్, డెఫినెట్లీ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్, ఇదర్ ఇట్ ఈస్ జాబ్ ఆర్ ఎడ్యుకేషన్ ఆర్ వాట్ ఎవర్. ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పాను నా కొడుకు చదువుకోలేకపోయాడని. చాలా చదువుకుని విదిన్ 15 yearsకే ఐఏఎస్లు అయిపోతున్న పిల్లలు కూడా ఉన్నారు. అంటే వాళ్ళ ఐక్యూ లెవెల్ అంత ఉంది. సో పక్కింటి పిల్లోడు 15 ఏళ్ళకి ఐఏఎస్ అయిపోయాడని నా కొడుకు అవ్వలేదు అని వీడిని కొడితే అవుతాడా? అవ్వడు కదా. వీడికి ఎంత నాలెడ్జ్ ఉంది, వీడు ఏం చేయగలుగుతాడు, వీడు ఎంత ఎదగలుగుతాడు అని చూసుకుని పేరెంట్స్ కూడా ఆ విధంగా ఎంకరేజ్ చేసామనుకోండి, ఇలాంటి తప్పులన్నీ జరగవని నా ఉద్దేశం. బికాజ్ నిజంగానే ఇటువంటివన్నీ ఉంటే మేము ఇంతకాలం ఇండస్ట్రీలో ఉండలేం కదా. ఈవెన్ వీ కెనాట్ ఎగ్జిస్ట్. సో మేము ఎగ్జిస్ట్ అయ్యాము, ఇంత చక్కగా పెళ్ళిళ్ళు చేసుకుని మేము కాపురాలు చేసి పిల్లలతో చక్కగా ఉన్నాము అంటే వీఆర్ హెల్దీ. ద అట్మాస్ఫియర్ వాట్ వీ హ్యాడ్ వర్క్డ్ ఈజ్ హెల్దీ, లేకపోతే ఉండలేము. సో ట్రూ, సో ట్రూ. సో మిమ్మల్ని మీరు ఎలా కోపప్ చేసుకుంటూ ఉంటారు? మీ మీద ఫోకస్ అనేది మిమ్మల్ని మీరు ఎలా చూసుకుంటూ ఉంటారు? గ్రూమింగ్ కావచ్చు, ఎవ్రీథింగ్. అదే చెప్తున్నాను కదండి, యాంకరింగ్ చేయాలంటే కూడా ఐ వాజ్ అన్ యాంకర్ ఆల్సో. మీకు తెలుసు ఈటీవీలో కూడా చాలా షోస్ నేను యాంకరింగ్ చేశాను. సో నాకు అసలు చీర కట్టుకోవడం నేను ఫస్ట్ నేర్చుకున్నదే భారతి అని ప్రోగ్రామ్ ఈటీవీలో. ఓకే. అయితే ఐ వాజ్ టూ యంగ్. మరి చుడిదారులు అయితే వేసుకోగలం ఈజీగా, చీర కట్టుకోవాలంటే దానికి కొంచెం పర్సనాలిటీ కూడా ఉండాలి కదా. మరి బక్కగా అప్పుడు అలా ఉండేదాన్ని. చీర కడితే ఏం బాగుంటుంది, కానీ బాగుండాలి. ఎలా బాగుండాలి అంటే అద్దంలో చూసుకుని కట్టుకుని 4 రకాలుగా కట్టుకుని 10 సార్లు కట్టుకుని ప్రాక్టీస్ చేసి యాంకరింగ్కి వెళ్ళే ముందర ఒక హోంవర్క్ ఉండేది, ఒక స్క్రిప్టింగ్ ఉండేది, నాకు ఒక పుస్తకం ఉండేది, అందులో క్వశ్చనర్ నేను రాసుకునేదాన్ని. నేనే క్వశ్చన్ వేస్తే బాగుంటాను,
నా ఫేస్కి ఏది బాగుంటుంది, నేను ఎంత లిప్ ఓపెన్ చేసి మాట్లాడితే బాగుంటాను, ముందు నాకు కూడా ఒక జడ్జిమెంట్ ఉండాలి నా మీద నాకు. ఇవన్నీ కూడా ఒక హోంవర్క్ చేసుకుని వెళ్ళేవాళ్ళం. మేబీ అందుకని ఇన్ని సంవత్సరాలు ఉన్నామేమో ఇండస్ట్రీలో, తెలీదు. డబ్బింగ్ మా డబ్బింగ్ మేమే చెప్పుకునేవాళ్ళం. ఇప్పుడంటే మనకి టైం లేదు చెప్పడానికి కాబట్టి కుదరడం లేదు, కానీ అప్పుడు డబ్బింగ్ చెప్పుకునేవాళ్ళం. డబ్బింగ్ చెప్పాలంటే ఎప్పుడు చెప్పాలి, మార్నింగ్ అంతా షూటింగ్ చేయాలి, లేట్ నైట్స్ అయిపోతుంది, నెక్స్ట్ డేనో టెలికాస్ట్ అయిపోవాలి, అది టైం ఉండదు. అంటే మిడ్ నైట్ డబ్బింగ్ చెప్పాలి. మిడ్ నైట్ వాయిస్ పనిచేయదు, ఎవరికైనా డ్రౌజీగా అయిపోతుంది, గరగరా అని వస్తుంది. మా అమ్మ ఏం చేసేది, పడుకునేదాన్ని నేను అలాగా డబ్బింగ్ స్టూడియోలో ఆ మెట్లలోనో ఎక్కడో కూర్చొని ఇలా నిద్రపోతుండేదాన్ని. స్టూడియో ఖాళీ అయింది అనగానే నన్ను లేపేవాళ్ళు. లేపితే న్యూస్ పేపర్ ఇచ్చేది, ఇచ్చి అక్కడ కూర్చుని ఒక పారాగ్రాఫ్ని 3 సార్లు గట్టిగా చదవాలి. 3వసారికి వాయిస్ ఓపెన్ అయ్యేది, అప్పుడు డబ్బింగ్ స్టూడియోలోకి పంపించేది. సో ఇంత వర్క్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టే జ్యోతిరెడ్డి ఉంటే బాగుంటుంది అంటే చక్కగా చేస్తారు. ఇప్పుడు ప్రొడ్యూసర్కి కూడా ఒక నమ్మకం ఉండాలి కదా, మన ప్రాజెక్టు ఒక ఆర్టిస్ట్ చేతిలో పెట్టాము అంటే ఆ క్యారెక్టర్ 100% హిట్ అవుతుంది. ఇప్పుడు ఒక పని ఇంట్లో మన పిల్లాడికి ఓ పని చెప్పామనుకోండి, వాడి మీద మనకి కన్ఫర్మేషన్ ఉండాలి కదా, మీరు ఆ పని వాడికి అప్పచెప్పేశారు అయిపోతుంది, ఇక ఐ కెన్ ఫర్గెట్ దట్ వర్క్ అన్న నమ్మకం ఉండాలి కదా. వైస్ వర్సా, నువ్వు సాఫ్ట్వేర్ ఉద్యోగం అయినా, డాక్టర్ చేతిలో మనం ప్రాణం పెట్టినా, అరే ఇతను డబ్బులు ఇచ్చి డిగ్రీ సంపాదించలేదు, ఇతను చదువుకున్నాడు, ఇతని చేతిలో మనం కళ్ళు మూసుకొని ప్రాణం పెట్టేయచ్చు అనే నమ్మకం ఉన్నప్పుడేగా చేస్తారు. సో అలాంటి నమ్మకాన్ని ముందు క్రియేట్ చేసుకోండి, డెఫినెట్లీ యూ విల్ గెట్ ద వర్క్. యూ నీడ్ నాట్ టు బో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎనీబడి, అవసరం లేదు. అప్పుడు వెన్ యూ ఆర్ కేపబుల్ టువర్డ్స్ యువర్ జాబ్, దే విల్ కాల్ యూ 100%. ఆల్మోస్ట్ 3 decades నుంచి యు ఆర్ ఇన్ దిస్ ఫీల్డ్ కదా, దీంట్లో ఉన్నారు. మిమ్మల్ని మీరు ఎలా మెయింటైన్ చేసుకుంటున్నారు? ఎప్పుడు మేము స్టార్టింగ్లో ఎలా చూసామో, డాన్సర్గా ఎలా చూసామో, ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు, ఏం చేస్తారు? ద ఓన్లీ థింగ్ ఈజ్ పాజిటివిటీ, థింక్ పాజిటివ్, దట్స్ ఇట్. మా ఇంట్లోకి ఎవరైనా వస్తే మీ ఇంట్లో శివుడు ఉన్నాడు జ్యోతి అంటారు. దే గెట్ దట్ ఫీలింగ్ బికాజ్ ఐ కీప్ ద అట్మాస్ఫియర్ పాజిటివ్. అంతే. నేనేమి అంటే నాకు ఈ రోజు మంచిది, ఈ రోజు చెడ్డది, ఇట్లాంటి లెక్కలు నాకేం తెలియదండి. ఇవాళ పౌర్ణమ, ఇవాళ అమావాస్య, ఈ రోజు ఇది చేయకూడదా, ఇట్లాంటి లెక్కలు నాకేం తెలియదు. నాకు ఆ రోజు దేవుడి మీద నాకు ప్రాణం, నాకు ఇష్టం వచ్చింది, నేను ఆ రోజు కూర్చొని పూజ చేస్తాను. నాకు అసలు ఏమీ తెలియదు. మా ఇంట్లో ఫస్ట్ క్యాలెండర్ ఉండదు, క్యాలెండర్ పెట్టను. ఓకే, గడియారం ఉంటుంది, అందులో డేట్ తెలుస్తుంది, దట్స్ ఆల్. క్యాలెండరు మంచి రోజులు, అన్ని రోజులు మంచివే, మనం అనుకుని పుట్టామా, ఈ రోజు మంచిది కాబట్టి నేను ఇవాళే పుట్టాలి అని మనమే రావణాసుడు కనిపించినట్టు కొడుకుని మనం అలా పుట్టలేదు కదా. మనం పుట్టిందే మంచి రోజు, మనకు అంత దేవుడు ప్రతిరోజు మన కోసమే కేటాయించి ఇచ్చాడు కదా. సో ఎవ్రీడే ఈజ్ అ గుడ్ డే, వై షుడ్ వి సే ఇట్ ఈస్ అ బ్యాడ్ డే? మనం చెడ్డ పని చేసుకుంటే, మనం చెడ్డ థాట్లో ఉంటే మనకి చెడు జరుగుతుంది. అది మనం ఎదుటి వాళ్ళకి చెడు చేస్తే దట్ విల్ రిఫ్లెక్ట్, అది చెడు జరుగుతుంది. సో వీ కన్సిడర్ దట్ ఈస్ అ బ్యాడ్ డే. ఎందుకు నువ్వే చెడు చేసావు, డే ఏం చేసింది? వీ కన్సిడర్ ద హౌస్ ఈజ్ బ్యాడ్. అయ్యో ఈ ఇంట్లో నాకేదో ఎందుకు జరగదు? ద హౌస్ ఈజ్ గివింగ్ యూ ద షెల్టర్, ద హౌస్ ఈజ్ గివింగ్ యూ ద ఫుడ్. నువ్వు తిన్నా తినకపోయినా నిజంగానే నీకు ఒక సొంత గూడు ఉంటే, ఇంట్లో కూర్చుంటే, ఒక పూట తిన్నా కూడా నిన్నెవరు అడగరు కదా బయట. నువ్వే రెంట్ కట్టే పని ఉండదు కదా, నీ సొంత ఇల్లు అది. అది బాగాలేదు, ఈ రోడ్ బాగాలేదు, ఈ రంగు బాగాలేదు, అది ఏంటి బాగాలేదు, నువ్వు బాగాలేదు, ఫస్ట్ నువ్వు బాగుపడు, అన్నీ బాగుంటాయి. ఓకే. సో డాన్స్ అదేనా ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ చేసేది, ఎక్సర్సైజ్ అంటే డాన్స్ అయినా? డాన్స్ చేస్తాను, ఎక్సర్సైజ్ కూడా చేస్తాను. ఓకే, మై సీక్రెట్ ఇస్, నేను వంట చేస్తున్నా కూడా నేను కాళ్ళు ఇళ్ళ కదుపుతూ ఉంటాను, ఏదో చేస్తూ ఉంటాను, ఇలా వెనక్కి తిరిగి ఇలా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాను. అవన్నీ అంటే ఉల్లిపాయ వేగేంత సేపట్లో కూడా 4 సార్లు చేసుకోవచ్చు కదా, సో ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాను. సో దట్ వాట్ ఐ ఫీల్, బ్యాడ్ థాట్ అన్నది మనం బ్రెయిన్లోకి రావడానికి టైం, మనకి ఎక్కువ లీజర్ టైం ఎప్పుడైతే పెట్టేశామో ఆ బ్యాడ్ థాట్స్ అనేవి వస్తూ ఉంటాయి. డోంట్ బీ లీజర్. డైలీ చేస్తారా డాన్స్ అనేది మీరు? డైలీ ఈ మధ్య అవ్వటం లేదు, కుదరట్లేదంటే ఐఎమ్ స్టేయింగ్ ఇన్ అన్ అపార్ట్మెంట్, ఫ్లాట్ అది. సో పైన 5th ఫ్లోర్లో ఉంటాను నేను. దబ్బు ఎగురుతూ ఉంటే కింద వాళ్ళకి భయపడిపోతారు ఆ సౌండ్స్. సో ఐ డోంట్ నో, ఇండివిజువల్ హౌస్ మరి భగవంతుడి దయ ఏమన్నా ఇస్తే కొంచెం, అప్పుడు ఐ కెన్ కంటిన్యూ మై డాన్స్ అగైన్. యోగా ఉంటుందా?
యోగా నాకు పెద్దగా తెలియదండి. అంటే యోగా ఆసనాలు ఏమీ తెలీదు. బట్ ఓకే, చేస్తాను, సూర్య నమస్కారాలు చేస్తాను. ఓకే. సో దట్ ఈస్ యోగా. సో వాకింగ్ అండ్ అదర్ ఎక్సర్సైజెస్? వాకింగ్ కూడా పాసిబిలిటీ లేదు నడవటానికి, మేడ మీద నడవాలంతే. ఆ టైం కూడా కుదరదు. ఈవినింగ్ 6 o'clock, మార్నింగ్ 7 o'clock అంటే రన్నింగ్ రేస్లో ఉంటాం అప్పుడు. Exactly. మనకి 2 చేతులు కనిపిస్తాయి కానీ కనపడని 6 చేతులు ఉంటాయి మనకి. 6 అవధానం చేస్తూ చేతులు పొద్దున్నే అన్ని పనులు చేస్తూ ఉంటాం. అందుకని ఆ టైంకి వాకింగ్ అనేది కుదరదు. అందుకని నేను ఐ డూ లైక్ దిస్ ఎక్సర్సైజెస్ అని. అంటే స్పెషల్గా వాకింగ్కి ఈ టైము, తిండి తినడానికి ఆ టైం అట్లాంటివి ఉండదు నాకు. నుంచుని బఫేలాగా కూడా తినేసి పరుగులు పెడుతూ ఉంటాను. మా అమ్మ అంటూ కూర్చుని తినవే కొంచెం ఎక్కుతుందే బాడీకి. అమ్మో ఎక్కితే లావుతాం కదమ్మా, వద్దు, కడుపు నిండితే చాలు, బాడీకి ఎక్కక్కర్లేదు. సో ఐఎమ్ లైక్ దట్. నాకు అంటే ఫుడ్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండదండి, నాకు లేదు. దాంట్లో కూడా restrictions ఏమైనా పెట్టుకున్నారా, ఇది తినాలి ఇది వద్దు అనేది? అలా ఏం లేదు, అలా ఏం లేదు. ఐ కెన్ ఈట్ ఎనీథింగ్, వెజ్ ఐ కెన్ హ్యావ్ ఎనీథింగ్, ఏదైనా తింటాను. బట్ స్పైస్ చాలా తక్కువ తింటాను. మొదటి నుంచి నాకు అలవాట్లేదు. బట్ టు బీ ఫ్రాంక్, ఇప్పుడు మా అమ్మ నేను ఎప్పుడైనా కూర్చుని డిస్కస్ చేస్తే, నేను డిగ్రీ చదువుతున్నప్పుడు నువ్వు నాకు బాక్స్లో ఏం పెట్టావు మమ్మీ, ఏం పెట్టావో కూడా గుర్తులేదు. అంటే నాకు అసలు తెలియదు అనమాట. ఈధర్ పులిహోర ఆవకాయ అన్నం ఉండేదేమో, అదైతేనే పాడవకుండా ఉంటుంది మధ్యాహ్నం దాకా, అందుకని అవే పెడుతుంది. బట్ ఏం తిన్నాము, ఏముంది బాక్స్లో అనే దాని మీద కాన్సన్ట్రేషన్ తక్కువ. సో మేబీ ఐ షుడ్ సే దట్ ఐఎమ్ మోర్ ఆఫ్ అ వర్కాలిక్. హెల్త్ మీద ఫోకస్ అంటే ఏం చేస్తారు? హెల్త్ గురించి విమెన్ అంటే కాఫీ టీకి అడిక్ట్ అవ్వలేదు. దట్ ఐ డూ. ఐ డోంట్ బూజ్, ఐ డోంట్ డ్రింక్. సో ఐ ఈట్ వెజిటేరియన్ మోస్ట్లీ. ఎప్పుడైనా అంటే ఫిష్ ఒకటే ఇష్టపడతాను, విచ్ ఇస్ వెరీ మచ్ రిలేటెడ్ టు స్కిన్. దట్స్ ఆల్. యా, నేను ఈ క్వశ్చన్ మిమ్మల్ని ఎందుకు అడిగానంటే, వెరీ రీసెంట్గా జయవాహిని ఇన్సిడెంట్ మనం చూసాము. తను క్యాన్సర్తో చనిపోయారు. రెగ్యులర్ హెల్త్ చెకప్స్ మన మీద మనం ఫోకస్ పెట్టుకోవాల్సినటువంటి హెల్త్ చెకప్ అయితే ఈ మధ్య కంపల్సరీ అయిపోయిందండి. తప్పదు, ఇక 3 monthsకి ఒకసారి చేసుకోవాల్సి వస్తుంది. అంటే మనం ఎంత హెల్తీగా ఉన్నా కూడా ఎందుకు అవుతుందంటే అదే చెప్తున్నాండి, పొల్యూషన్. అది మనం చేసుకున్న తప్పే. బిల్డింగులు చూడండి ఎలా పెరిగిపోతున్నాయో. వాటర్ ఉందా లేదా అక్కడ, ఎంత వాటర్ ఉంది, ఎంతమంది జనాలకి ఎన్ని సంవత్సరాలు ఆ వాటర్ వస్తుంది సరిపోతుంది అనే ఆలోచన కూడా లేకుండా హై రైజులు కట్టేసుకుంటున్నాం. అంటే ఐఎమ్ నాట్ పాయింట్అవుటింగ్ ఎనీ హై రైజెస్, వాళ్ళు ఏమి చూడకుండా కడతారని నేను చెప్పను. కానీ పక్కనే అన్ని కట్టినప్పుడు ఎంత వాటర్ ఉంది, గ్రౌండ్ వాటర్ ఎంత ఉంది, మనకు అన్ని ఫ్యామిలీస్ వాడేటప్పుడు ఎన్ని సంవత్సరాలు వస్తుంది. ఓకే, నీ ఒక్క ప్లేస్ గురించే నువ్వు చూసుకుంటే పక్కన ఉన్న ప్లేసెస్ వాళ్ళు కూడా జనాలే కదా, వాళ్ళు ఏమైపోతారు, అది కూడా మనం ఆలోచించుకోవాలి కొంచెం. సో ఇవన్నీ లేకుండా మనం గబగబా కట్టేసుకుంటే అది ఇబ్బందే. మన ఇబ్బందులు మనమే కొని తెచ్చుకుంటున్నాం. మురికి కాలువల పక్కనే ఇళ్ళు కట్టుకుంటున్నాం. ఆ కాలువ నీళ్ళే కదా మనకు వస్తాయి పైకి, మన డ్రింకింగ్ వాటర్ అదే అయిపోతుంది కదా, మరి అదంతా పొల్యూషనే కదా. సో ట్రూ. జయవాహిని తను చనిపోయిన తర్వాత లైక్ ప్రతి ఒక్కసారి అనిపిస్తుంది విమెన్ వాళ్ళ హెల్త్ మీద వాళ్ళు పెట్టుకోరు అనే దాంట్లో, ప్రాపర్గా తినరు, లేకుంటే హెల్త్ చూసుకోరు, ఫస్ట్ ఫ్యామిలీ మెంబర్స్కే ప్రయారిటీ. లేదండి, నేను ఈ మధ్య ఇంకొక ఆర్టిస్ట్ గురించి కూడా నేను చూశానండి. ఆయన హీ వాజ్ హాస్పిటలైజ్డ్. ఆయన 32 years నుంచి హీ బికమ్ ఏ వెజిటేరియన్. హీస్ కంపల్సరీ వాకింగ్ చేస్తూ ఉంటారు, అన్నీ బాగున్నాయి. అసలు ఆల్ ఆఫ్ ఎ సడన్ హీ వాజ్ హాస్పిటలైజ్డ్. అందరూ షాక్ అయ్యాం ఇదేంటి అని. అంటే వాట్ డాక్టర్ ఈజ్ టెల్లింగ్ ఇస్, ఇవాళ రేపు మనం ఐడెంటిఫై చేయలేకపోతున్నాం ఎవరికి ఏ ప్రాబ్లం వస్తుంది, హెల్త్ ఇష్యూ. ఎంత హెల్దీగా ఉన్నా సరే ప్రాబ్లం. అంటే హెల్దీగా ఉన్నామని మనం అనుకుంటున్నాం, మనం పీల్చే గాలి కూడా హెల్దీగా ఉండాలి. దట్ ఈజ్ ఇంపార్టెంట్. ఎంత డస్ట్ పీలుస్తున్నాం, లంగ్స్ ఎంత ఎఫెక్ట్ అవుతున్నాయి లోపల. ఏదో మనకి ఒక్కొక్కసారి అనిపిస్తుందండి, గరగరగర అనిపిస్తే అనేస్తాము, మళ్ళీ మంచినీళ్ళు తాగేస్తాము, ఏదో అయింది అనుకుంటా వెళ్ళిపోతాం. బట్ దట్ ఈస్ ద ఇండికేషన్. మనకి బాడీ ఇండికేషన్ ఇస్తూ ఉంటుంది, నేను పాడవుతున్నాను జాగ్రత్త, నువ్వు కొంచెం కాన్సన్ట్రేట్ చేయని చెప్తూ ఉంటుంది. అది మనం చెయ్యం, ఏదో అయింది ఆ గొంతులో కిచ్కిచ్ అనుకుంటాం, వాటర్ తాగేసి కాదు అది. అవన్నీ చూసుకోవాలి. ఇప్పటి రోజుల్లో ఈ పొల్యూషన్కి, ఫుడ్కి బియ్యమే సరిగ్గా లేవు. రైస్ పండించే రైతున్నా స్థలం లేదు, స్థలం ఉంటే రైతు లేడు, రైతు స్థలము అన్నీ ఉంటే వానలు లేవు. ఎక్కడి నుంచి వస్తుంది మనకి హెల్త్? సో ఉమెన్ హెల్త్ మీద ఫోకస్ పెట్టుకోవాలి, రెగ్యులర్ హెల్త్ చెకప్స్ ఉండాలి, హెల్త్ చెకప్ ఉండాలి అంతే. వాళ్ళు టైం టు టైం ఫుడ్ తింటారు, బట్ డోంట్ సిట్ ఎట్ వన్ ప్లేస్.
అదే చెప్తాను నేను. ఓకే, ఇంట్లో కూర్చుని సినిమా చూసినా సరే యూ కీప్ డూయింగ్ సంథింగ్. నేను కింద కూర్చోవడానికి ఎక్కువ ఇష్టపడతాను, ఓకే. సోఫాల్లో కాకుండా. సో దట్ ఏమవుతుందంటే ఓ 10 సార్లు లేస్తాం, మంచినీళ్ళకి లేస్తాము, వాష్రూమ్ కను లేస్తాము, ఎవరో వచ్చారని లేస్తాము. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఎక్సర్సైజ్. కింద పడుకోండి, సో దట్ బ్యాక్ సేఫ్గా ఉంటుంది. ఎందుకంటే ఆ పరుపులు ఏమిటేమిటో అనుకుని ఖర్చులు పెట్టుకుని. నాకు ఇల్లంతా ఖాళీగా ఉంటే ఎంత ఇష్టము. ఫర్నిచర్ లేకుండా. మా ఇంటికి అందుకే ఎక్కువ ఎవరిని పిలవను, ఎందుకంటే సోఫాలో కూర్చోవాలనుకునే వాళ్ళకి ఇబ్బంది. నేను కిందే కూర్చుంటాను, కిందే పడుకుంటాం. అలాగే ఖాళీగా ఉంటే హాయిగా ఇల్లు నీట్గా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఇల్లంతా కచకచ కచకచ అని పెట్టేసుకుని ఐ డోంట్ లైక్ దట్ వే. ఫర్నిచర్ పెద్దగా లేదు, చీరలు ఉన్నాయి. ఆ చీరలు బాగానే ఉంటాయి, తప్పదు కదా. ఎన్ని పెట్టుకున్నారు? 1000 ఉంటాయా? ఉంటాయి 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 ఉంటాయి, కంపల్సరీ ఉంటాయి. చీరల కంటే బ్లౌజులు ఎక్కువ ఉంటాయి. మిక్స్ అండ్ మ్యాచ్ బ్లౌజెస్ కాబట్టి బ్లౌజెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మీ సీరియల్స్ లో అన్ని మీవేనా లేకుంటే అక్కడ ఉన్నవి మావే తెచ్చుకుంటారా? అండి, మావేగా. మేమే వేసుకోవాలి. సో ఒక్కొక్క చీర ఒక్కొక్క సీన్ కి ఒక్కో సీరియల్ కి అన్ని డిఫరెన్స్ ఉండాలి అనుకుంటే చాలా కష్టం కదా అది. చాలా, అసలు షాప్ లో కంటే మా ఇళ్లలో ఎక్కువ ఉంటాయి సారీస్. ఎంత ఖర్చు పెడతారు? మేబీ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్. నాకు ఆడపిల్లలు లేరంటే నేనేం ఫీల్ అవ్వను, ఎందుకంటే నాకు ఇంట్లో ఉన్న షెల్ఫ్స్ అన్ని కావాలి. అన్ని మీవే ఇంకా. ఓకే. మగ పిల్లలు కాబట్టి ఒక షెల్ఫ్ అయితే సరిపోతుంది వాళ్ళ బట్టలకి, మిగతా షెల్ఫ్లన్నీ నావే. ఎగ్జాక్ట్లీ. నెలకి ఎన్ని కొంటారు మీరు? పెట్టేస్తూ అలా ఉండదండి, అలా నెలకిన్ని కొనాలి అనే రూల్ ఏం కాదు, స్కెడ్యూల్ వైజ్ ఉంటుంది కాబట్టి. అందులో ఈ మధ్య అసలు నేను చేయట్లేదు కాబట్టి ప్రాజెక్ట్స్ పెద్దగా, దాదాపుగా ఒక 1.5 year అయింది నేను ఆపేసి. సో టీవీలో కాబట్టి టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే అసలు ఆ ఎరాని నేను మర్చిపోయినట్టే. ఆ షాపింగ్ అవన్నీ, ఆ బ్లౌజులు, ఆ హడావిడి, ఆ నగలు, అవి అన్నీ చూసుకోవడం, సెట్ చేసుకోవడం, సూట్ కేసులో పెట్టుకోవడం, వాటిని అన్ని తీసుకెళ్ళటం, మళ్ళీ వాటికి తాళాలు వేసుకోవడం, జాగ్రత్తగా అట్టే పెట్టుకుని తెచ్చుకోవటం, ఇదంతా అదొక ఎరా. ఇప్పుడు సీరియల్స్ లో ఎవరికి వాళ్ళ కాస్ట్యూమ్ డిజైనర్ వాళ్ళ చీరలు అవి ఇవ్వరా? అన్ని మీరే యాక్సెసరీస్? అంతకుముందు ఈటీవీలో ఉండేదండి, బట్ ఇప్పుడు ఈటీవీలో కూడా మేమే తీసుకెళ్లాల్సి వస్తుంది. కళాంజలి నుంచి వచ్చేవి మాకు అప్పుడు ఈటీవీలో. మళ్ళీ వెంటనే ఇచ్చేయాలి. ఇచ్చేయాలి, బట్ మంచి కాస్ట్యూమ్ వేసుకున్నాం అన్న ఫీలింగ్ అయితే ఉండేది. కళాంజలి డ్రెస్సులు అంటే మామూలు కాదు కదా శారీస్. సో అప్పుడు ఈటీవీలో అంతా ఉండేది, మాకు వచ్చేవి. బట్ ఇప్పుడు అన్నీ కూడా మనమే. ఒకవేళ ఎప్పుడైనా బాగా నచ్చింది అనుకున్నా చీర, చాలా బాగుంది, ఇదిగోండి కొనుక్కున్నాను, అలా తీసేసుకుంటారా? కొనుక్కున్నాను. తీసుకోవడం కుదరదు, అడిగితే కుదరదండి, అలా కుదరదు, కొనుక్కోవాల్సిందే. వీ హ్యావ్ టు బై. ఓకే. అది ఎక్కడైనా సరే. సో కటేసి కింద చూపిస్తారు, ఆ తర్వాత దట్స్ ఆల్. వీ షుడ్ బై. మేబీ ₹1 తగ్గిస్తారేమో మాకు, కానీ బట్ వీ హ్యావ్ టు బై. ఇది ఎక్కడ కళాంజలిలో తీసుకున్నారు? లేదండి, ఇది విఘ్నేశ్వర సిల్క్స్. నేను చేస్తాను కదా ఈ మధ్య సారీస్, వాళ్ళకి యాడ్ ప్రమోషన్స్ చేసినాక మీకు చీరలు ఇవ్వరా? లేదండి, నేను కొనుక్కున్నాను, ఈ సారీ కూడా నేను కొనుక్కున్నాను, నాకు నచ్చింది. సో ఇప్పుడు యూజువల్ గానే ఓపెనింగ్స్ కి వెళ్తారు, జ్యువెలరీ స్టోర్స్ కి వెళ్తారు, సారీస్ బొటిక్స్ కి ఇక్కడికి వెళ్తారు, రిబన్ కట్ చేసినప్పుడు పేమెంట్స్ ఉంటాయి కదా, అది సరిపోతుంది. ఇవి ఇవ్వరు. ఇంకా పేమెంట్స్ ఉన్నప్పుడు ఇంకా గిఫ్ట్స్ ఉండవు. గిఫ్ట్స్ ఉంటే పేమెంట్స్ ఉండవు. గిఫ్ట్ ఏం కావాలి? పేమెంటే కావాలి, గిఫ్ట్ ఏం చేసుకుంటా. షెల్ఫ్ల నుండి ఆల్రెడీ చీరలు మూలుగుతున్నాయి కదా, సో పేమెంట్ ఈజ్ ఇంపార్టెంట్. బికాజ్ ఈవెన్ వీ హ్యావ్ టు పే సో మచ్ ఎట్ హోమ్. చాలా ఖర్చులు ఉంటాయి. ఇప్పుడు పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయ్యారు. ఇదోటి చెప్పాలనుకున్నానండి పేరెంట్స్కి. ఐఎమ్ ఏ పేరెంట్, కొంచెం పెద్దవాళ్ళు అయితే కాస్త తగ్గిపోతుందిలే, చిన్న పిల్లలప్పుడు కొంచెం పని ఎక్కువ ఉంటుంది అనుకుంటాం. కానివ్వండి, పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ వాళ్ళ మీద ఫోకస్ కూడా మనకి ఎక్కువ పెరుగుతూ ఉంటుంది, అవసరాలు పెరుగుతూ ఉంటాయి, ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. ఏది తగ్గదు. వాళ్ళు ఉద్యోగంలోకి వెళ్ళేదాకా, వాళ్ళు సెటిల్ అయ్యేదాకా మనకి ఏది తగ్గదు. ఆ తర్వాత వాళ్ళ జీవితంలో ఒక ఆడపిల్ల వచ్చి మళ్ళీ బాధ్యతల్ని పంచుకుంటారే తప్ప మనకు తగ్గదు. మళ్ళా మీకు ఇంకొక రోల్ పెరుగుతుంది. అప్పుడు ఇప్పటిదాకా అమ్మ రోల్లో ఉన్నారు, అప్పుడు అత్త రోల్ వస్తుంది. సో ఎక్స్ట్రానే ఉంటుంది తప్ప మనకి తగ్గడం అనేది ఎప్పుడు ఉండదు. అది మన భ్రమ. ఎగ్జాక్ట్లీ. సో మీ కళ్ళు చూసిన తర్వాత నవరసాలు అంటే ఎక్కువగా బాడీ మూవ్మెంట్స్ కంటే కూడా కళ్ళతోనే పలికిస్తారు కదా, ఒక్కసారి మా కోసం మీ కళ్ళతో నవరసాలు. అయ్యో ప్లీజ్. ఏం చెయ్యాలో? మీ యూజువల్ గా ఉంటుంది కదా, రౌద్రం, భయానకం, బీభత్సం, ఇలాంటివన్నీ కూడా ఒకసారి మీ కళ్ళతో మీరే అనుకొని మీరే చేయండి. ఓకే.
నాకు ఇష్టమైన దాంట్లోకి వచ్చారు. అక్కడికి వచ్చేసారు కాబట్టి ఇంకా అదే మెయింటైన్ చేస్తారు, ఇంకంతకు మించి ఇంకేమవుతుంది. ప్రశాంతం. చాలా ప్రశాంతంగా ఉండాలి. సో మాట్లాడుతుంటే కూడా అదే అనిపించింది, చాలా ప్రశాంతంగా ఉండాలి, ఒక ఓన్లీ పాజిటివ్ వైబ్స్ అనేది తీసుకుంటాను, నా చుట్టూ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ అలాగే ఉండాలని. నేను మీ దగ్గర నుంచి లైక్ ఇప్పటిదాకా మాట్లాడుకుంది దట్ వాస్ అబౌట్ యూ అండ్ వాట్ ద మెసేజ్ యూ వాంట్ గివ్ మాకు అందరికి ఇవ్వాలి, అటు పేరెంట్స్ కావచ్చు, మదర్స్ కావచ్చు, ఎస్పెషల్లీ విమెన్కి ఇవ్వాలంటే మీరు ఏం చెప్తారు? బీ పాజిటివ్ అంతే చెప్తానండి, ఇంకేం చెప్పను. ఒకళ్ళ దగ్గర నుంచి మనం ఏది ఆశించద్దు, వాళ్ళు మనకి ఏదో చేయలేదని కోప్పడద్దు. అసలు మనం ఆశించే ముందు మనం దానికి వర్తా కాదా అది ఫస్ట్ అది చూసుకోవాలి. అండ్ ఇఫ్ యు ఆర్ రియలీ వర్త్ యు ఆస్క్ దెమ్. మీరు కంపల్సరీ నాకు చెయ్యాలి అనే రూల్ ఎప్పుడు పెట్టుకోవద్దు, అది భగవంతుడి దగ్గర అయినా సరే పెట్టుకోవద్దు, ఆ రూల్ పెట్టుకోవద్దు. మీ పని మీరు చేస్తూ ఉండండి, అవకాశాలు డెఫినెట్గా వస్తాయి మీ దగ్గరికి, 100% వస్తాయి, నో డౌట్ అబౌట్ దట్. నేనే సాక్ష్యం దానికి. ఆ తర్వాత మళ్ళీ డిసప్పాయింట్మెంట్స్ లేకుండా, గ్రడ్జెస్ లేకుండా, ఈగోస్ అవేమీ పెట్టుకోవద్దు. అది పిల్లల దగ్గరైనా సరే ఆశించద్దు. నేను ఈరోజు నా కొడుక్కి చాకరీ చేస్తున్నా, రేపు నన్ను వాడు చూస్తాడు, వద్దు. వాడే పనుల్లో ఉంటాడు, వాడు చూడు అని నేను చెప్పను, అమ్మాయి చూడదు అని నేను చెప్పను. వాళ్ళు ఏ పనుల్లో ఉంటారో, ఏ అవసరాల్లో ఉంటారో, ఏ కష్టంలో ఉంటారో మనకు తెలియదు కదా. సో అట్లాంటివన్నీ పెట్టుకోవద్దు. వాళ్ళే హెల్త్ ఇష్యూస్లో ఉంటారో, వాళ్ళే మానసికమైన క్షోభల్లో ఉంటారో, మనకి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఏముంటారో. ఇప్పుడు అబ్బాయికి అమ్మాయి, అమ్మాయికి అబ్బాయి ఇద్దరు కలిసినప్పుడు వాళ్ళిద్దరి విషయాలు అమ్మకి కూడా షేర్ చేసుకోలేనివి ఎన్ని ఉంటాయో. సో ఎందుకు వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలి? సో బీ యువర్ సెల్ఫ్. నీకోసం నువ్వు సంపాదించుకున్న రూపాయి ఏదో రూపాయిలో ఒక పావుల దాచుకోవడానికి ప్రయత్నించు, నీకోసం అది ఉపయోగపడుతుంది అంతే. మీ యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంది, జ్యోతిర్మయం. ఎస్, పేరు పెట్టారే, ఎలా పెట్టుకున్నారు దానికి? కరెక్ట్. అలా వచ్చింది అంతే, జ్యోతిర్మయం అని అలా అనిపించింది, అలా పెట్టుకున్నాను. జ్యోతిర్మయం పెట్టుకున్నాను నేను ఇలాగా, జ్యోతిర్మయం. తమసోమ జ్యోతిర్మయం. ఎస్, ఇట్స్ మై యూట్యూబ్ ఛానల్. సో ప్రతిసారి అలా వెలుగులు చిందుతూనే, ఇలా హ్యాపీగా నవ్వుతూనే, ఒక పాజిటివిటీని స్ప్రెడ్ చేస్తూనే ఇలాగే మీరు వెళ్ళాలి. అండ్ సూన్ ఇంకో కొత్త రోల్లో కూడా మీరు ఎంటర్ అవ్వాలి అనేది. మళ్ళీ వస్తాను, నా డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వగానే ఐ డ్రీమ్కి వస్తాను మళ్ళీ. థ్యాంక్ యూ సో మచ్ జ్యోతి గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ ఐ డ్రీమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.